సిఎస్ శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం వచ్చినా తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రధాన ఆకర్షణగా సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నాయి. గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, డప్పు ఒగ్గు, అలాగే డొల్లు, కోలాటం, బోనాల కోలాటం, బైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలు చెందినటువంటి 1000 మందికి పైగా కళాకారులు పాల్గొంటారని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.